రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇక మరింత సమాచారం బోరబండ నుంచి మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, ఉదయం నుంచి చూసుకున్నట్లయితే అన్ని డివిజన్లలో ఒక ఎత్తు, బోరబండలో పోలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ నేతలు వాళ్ళ అభ్యర్థి నెంబర్ ఉన్న టీ షర్ట్ ధరించి మరి అక్కడే తిరుగుతున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు వాళ్ళని కట్టడి చేశారా? బోరబండలో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? సింధూర బోరబండలో కాంగ్రెస్ గుండాల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. పోలింగ్ బూత్ దగ్గర ఏకంగా భయాందోళన సృష్టిస్తున్నారు. బోరబండ పోలింగ్ స్టేషన్ సమీపంలోనే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ చక్కర్లు కొడుతూ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం బోరబండ డివిజన్లో మన బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్ల చిట్టీలను ఒక స్వయంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎత్తుకెళ్లారు. పోలీసులు ఇక్కడ ఉండి కూడా ప్రేక్షక పాత్ర వహించి పోలీసులు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ మీద ఎలాంటి గుండాయిజం చెలాయిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? మీ చిట్టీలను ఎట్లా ఎత్తుకుపోయారు చెప్పండి. మేము పక్క బూత్ వాళ్ళ దగ్గర గొడవ అవుతుంది, వాళ్ళ గొడవ అవుతుందంటే అక్కడికి వెళ్ళాం. వచ్చేలోపు ఇక్కడ మన మామూలుగా ఇవి ఉంటుంది కదా, న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ ఇక్కడ పెట్టేశారు. మాకు ఆ విషయం తెలీదు. మా వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు, వాళ్ళు టిఫిన్ చేసుకుంటూ అటు ఉన్నారు. వచ్చేసి ఇక్కడ న్యూస్ పేపర్ ఎందుకు పెట్టారు అని చెప్పి దౌర్జన్యంగా మా బూత్ పేపర్, నా 353 బూత్ ఏజెంట్ నేను, అవి తీసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎట్లా భయాందోళన మాట్లాడటానికి ఏంటి మీకు అసలుకి ఇది ఏంటి అని చెప్పి ఆ అమ్మాయి, ఒక అమ్మాయి అడిగింది, ఇటమ్మ ఈ అమ్మాయి ఏంటి చెప్పండి అమ్మా, ఏం జరిగింది చెప్పండి. నేను అడిగి భయపెట్టి సార్ మీరు వెళ్ళిపోతారా లేదా అని గట్టిగా అన్నాడు. వెళ్ళిపోతారు. అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ఇంకా పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చింది. వచ్చేసప్పటికి అమ్మాయి న్యూస్ పేపర్లు ఎక్కడ పెడతారంటే, న్యూస్ పేపర్లు మాకు తెలియదు సార్, నేను అక్కడికి వెళ్ళి అక్కడ గొడవ అవుతుందంటే ఈ లోపు ఇక్కడ న్యూస్ పేపర్లు పెట్టారు, మాకు తెలియదు విషయం అని చెప్పంటే, మీరే పెట్టారు, ఇక్కడే ఉన్న ఈ టేబుల్ మీద మీకు తెలియకుండా ఎట్లుంటుంది అంటే, అక్కడ గొడవ జరుగుతుంటే మేము వెళ్ళినాం, మాకు సంబంధం లేదని చెప్పినా అదేమీ వినట్లేదు సార్. ఎట్లున్నాయి అంటే క్వశ్చన్ చేస్తే మాకు ఎట్లా తెలుస్తుంది సార్? మేము అక్కడ గొడవ అవుతుంటేనే కదా వెళ్ళింది అక్కడికి. మీరు చెప్పండి అమ్మా, ఏం చేస్తున్నారు అసలు? కాంగ్రెస్ వాళ్ళు మీ పైన ఎలా దౌర్జన్యం చేస్తున్నారు? ఉర్దూ స్కూల్లో నేను ఒక ఓటర్ని తీసుకొచ్చాను, ముస్లావిడను ఓటు వేయించుదామని. ఈలోపు నాకు కాల్ వచ్చింది, ఇక్కడ రజియా మీద దౌర్జన్యం జరుగుతుందని. నేను వెళ్తుంటే ఇక్కడ బాబా బావమర్ది అజీము వీడియో తీసుకోవడం నేను చూశాను. నేను వీడియో కూడా తీశాను అతన్ని, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. అతను చేసినాక నేను అటు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చిన్న పిల్లలు కూర్చొని ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇక్కడ పేపర్లు పెట్టి మా అయితే బుక్స్ ఉన్నాయో అవి ఓటర్ లిస్టులు మొత్తం తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అదేంటని మేము అడిగితే నవీన్కి సంబంధించిన రౌడీలు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆ వీడియో కూడా మేము తీయడం జరిగింది. ఎందుకు తీస్తున్నారని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. తప్పుని ప్రశ్నిస్తే తప్పేంటి? మీరు చేస్తున్నది తప్పు అని మేము ప్రశ్నిస్తున్నాం, అది తప్పెట్లయితుంది? అంత దౌర్జన్యం ఏంటి? మా బూతుల మీదకి వచ్చి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మీ బూత్ 10 బూతులకు ఇన్ఛార్జీలం మేము, ఎక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాలి. అందుకని నేను వీడియో తీయడం జరిగింది, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు చెప్పండి, అసలు కాంగ్రెస్ వాళ్ళు వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు, మహిళలను కూడా చూస్తలేరు, ఓటింగ్ రిగ్గింగ్ చేసే అవకాశం ఏమైనా కనపడుతుందా? ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. నవతరం అని కాంగ్రెస్, నవశకం అని కాంగ్రెస్ జెండా పెట్టుకొని 2వ నెంబర్ గుర్తు పెట్టుకొని క్లియర్గా తిరుగుతుంటే, టీ షర్ట్లు వేసుకొని వందలాది మంది తిరుగుతుంటే కనీసం ఎవరు కూడా దీని గురించి పట్టించుకోరు. కానీ పేపర్లో వచ్చిన యాడు, నమస్తే తెలంగాణలో వచ్చిన యాడును చూపెడితే మా టేబుల్ మీద పెట్టుకుంటే అన్యాయంగా మా పోలింగ్ బూత్ ఏజెంట్ని, పోలింగ్ బూత్లో పనిచేసే వాళ్ళని గుంజుకొని పోయారు. మొత్తం పేపర్లు మొత్తం. అంటే ఏం అరాచకం ఇది? అధికార మదంతో, అధికార దాహంతో మరి ఇంత భయపెట్టి ఏజెంట్లను కూడా కొట్టాలని, భయపెట్టాలని చూస్తే ఆడపిల్లలని చూడకుండా వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేయాలంటే ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఎన్నికలైనా? నిజంగా ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్య తీసుకోవాలా? టీ షర్ట్ మీద 2వ నెంబర్ వేసుకొని తిరుగుతున్న వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయం జరగాలి. మా దగ్గర నుంచి తీసుకుపోయిన పోలింగ్ బూత్ ఏజెంట్ని వెంటనే అప్పచెప్పాలని మేము చెప్పండి. మూడోసారి కంప్లీట్ చేస్తే అప్పుడు పంపిస్తున్నారు అనవసరమైన టీ షర్ట్ వేసుకున్న వాళ్ళని. ఇదిగోండి ఫోటో. పోలీసులు ఏమంటున్నారు చెప్తే వాళ్ళు అలా కూర్చుంటున్నారండి. మేము భయపడుతున్నాం వాళ్ళకి. ఇంకా వాళ్ళు అలా కూర్చుంటున్నారు. ఇంకా పంపించినా కూడా వాళ్ళు అలా కూర్చుంటున్నారు. మూడు సార్లు చెప్తే అప్పుడు 3వ పంపించారు. ఏంటి సార్ ఇది పార్టీ గుర్తు ఏందని చెప్తే అప్పుడు పంపిస్తున్నారు 3వ. అన్న ఏజెంట్లు కూడా కూర్చొని బూత్ ఏజెంట్లు ఫామ్లు కూడా ఉంటే ఇమీడియట్గా వచ్చి వాళ్ళు టేకప్ చేసుకొని వెళ్ళిపోయారన్న. వాళ్ళు మాత్రం టీ షర్ట్లు వేసుకొని జేబు దగ్గర చేయి గుర్తు, హస్తం గుర్తు బొమ్మ పెట్టుకొని వాళ్ళు మాత్రం తిరుగుతున్నారు.
వాళ్ళు తిరిగేటోళ్ళని పోలీసు వాళ్ళు ప్రేక్షకులాగా చూస్తున్నారు తప్ప పోలీసు వాళ్ళు ఇక్కడ 1% కూడా బీఆర్ఎస్కి పనిచేస్తలేరు. పార్టీకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నారు. ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోవట్లేదు. మా టేబుల్ కూడా ఇక్కడి నుంచి ఎత్తేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మనం చూసుకుంటే కాంగ్రెస్ గుండాలు టీ షర్ట్లు ధరించి మరి ఇక్కడ ప్రచారం స్పష్టంగా చేస్తున్నారని ఇక్కడ స్థానికులు అంటున్నారు. మనతో పాటు మరికొంతమంది చెప్పండి, ఏం చేస్తున్నారు? ఉదయం నుంచి కూడా ప్రతి టేబుల్ మీద మా ప్రతి ఒక్క కార్యకర్తల మీద బీఆర్ఎస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ దాడి చేయడం జరుగుతూనే ఉన్నది. నోటి ద్వారా, చేతుల ద్వారా, మన కళ్ళ ద్వారా మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు. ప్రతి చిన్నదాన్ని కూడా ఇష్యూ చేయాలని చెప్పి వాళ్ళు వీడియోలు తీసి ఏదో ఒక విధంగా మళ్ళీ వాళ్ళ సింబల్ అయినటువంటి చేతి గుర్తుని కానీ మళ్ళీ వాళ్ళ సీరియల్ నెంబర్ 2 అది కూడా వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. మేము ఏందని అడుగుతుంటే మా మీదనే దాడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో? ఇది మాకు పోలీసులు కూడా మాకు సహకరిస్తలేరు. వాళ్ళు ఖాళీ చోద్యం చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఈవెన్ టేబుల్లకు కూడా వాళ్ళు కండువా కట్టుకున్నారు. మేము అది వీడియో తీయడం జరిగింది. ఉంటారండి ఈరోజు పోలింగ్ అని చెప్తే తెలుసు కదా ప్రతి ఒక్కరికి. ఇవన్నీ ఏంది అవుట్ ఆఫ్ లానే కదా, వర్తించదు. మాకు మాత్రం అన్ని వర్తిస్తాయి. అంత రౌడీయిజం వాళ్ళకి తెలిసిపోయిందండి. వాళ్ళు ఎన్ని డబ్బులు పోలీసులు వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు గెలవరు అనేది. వాళ్ళకి వన్ సైడ్ ఓటింగ్ శాతం అంతా వన్ సైడ్ అవుతుందని వాళ్ళకి తెలిసిపోయింది. అందుకని ఈ అరాచకాలు చేస్తున్నారు. 353 బూత్ ఏజెంట్ ఫామ్ తీసుకొచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలం సార్. మా ఫాములు మాకు తీసుకొచ్చి ఇవ్వండి. కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడే కూర్చుంటాం. ఇంకో ఇతను తీసుకెళ్ళాడండి. ఆ ఫాములు మాకు తీసుకొచ్చి ఇచ్చేదాకా మేము ఊరుకోము. ఇక్కడ నుండి మా ఫాములు మాకు కావాలి. మా ఏజెంట్ తీసుకెళ్తా ఎట్లండి? మా బూత్ వాళ్ళకి మేమేం సమాధానం చెప్పుకోవాలి? మేము ఓట్లు వేయించాలా లేదా? బూత్ ఏజెంట్ ఎక్కడ పోయిండు, ఆ ఫాములు ఎక్కడ పోయినా ఇప్పుడు అర్జెంట్ గా తీసుకొచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలము. సహకరించాలి. బూత్ ఏజెంట్ ని కిడ్నాప్ చేసింది. ఇప్పుడు బూత్ దానికి సంబంధించిన పేపర్లు కూడా తీసుకొని పోయినారు. కాబట్టి వెంటనే అవి మాకు అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ మీద యాక్షన్ కూడా ఇస్తుంది సార్. లేడీస్ అని చూడకుండా కూడా అందరి మీద దౌర్జన్యం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది వాళ్ళ మీద ఎవరెవరు వచ్చారో వాళ్ళ ఫోటో వీడియోస్ సహా ఉన్నాయి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మహిళలు మనతో పాటు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళ పైన కూడా దాడులు చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారని ఇక్కడ స్థానికులు అంటున్న పరిస్థితి ఉంది. మేడం చెప్పండి, పడుతున్నారు కాంగ్రెస్ నేతలు, చెప్పండి మేడం. చాలా దౌర్జన్యంగా ఉంది సార్. ఓటేయటానికి వచ్చి కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది మాకు ఇక్కడ. ఓటేయటానికి వచ్చా నేను. ఓటేయటానికి వచ్చేసరికి అసలు ఏంటో గొడవలు ఇటు గొడవ అటు గొడవ. మేము భయభ్రాంతులకు గురవుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలి ఓటేయటానికి? మేము ఇలా చేస్తే ఏంటో ఈ అరాచకం అర్థం కావట్లేదు. అసలు గెలవమనండి, ప్రజాస్వామ్యయుతంగా ఓటేయించుకోండి, గెలవండి, అది చేసుకోవాలి. కానీ లేడీస్ మీద దౌర్జన్యాలు ఏంటండి ఇది? మేము దారిని వెళ్తుంటే ఓటేయడానికి కూడా భయపడి పక్కకి వెళ్ళాము అందరం. రైట్, మొత్తాన్ని చూసుకున్నట్లే బోరాబండ సైడ్ 3 డివిజన్కి సంబంధించి పోలింగ్ బూత్ వద్ద అయితే కాంగ్రెస్ గుండాలు అయితే అరాచకం చూస్తున్నారు. మహిళలపై దాడులకు కూడా తెగబడుతున్నారు. చూసుకున్నట్లయితే ఎప్పుడైతే పోలింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకే ఒక డౌట్, రేపు ఎన్నిక సజావుగా జరుగుతుందా, రేపు బై ఎలక్షన్ అనేది పారదర్శకంగా జరుగుతుందా అని చెప్పి నిన్నటి నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరిలో కూడా ఉన్న తలెత్తిన ఒకే ఒక్క ప్రశ్న అది. సజావుగా జరుగుతున్నట్టు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఉదయం 6 గంటలకి మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది. 7 గంటల నుంచి ప్రాపర్ పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. 7 గంటల నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఏజెంట్ల మీద దాడులు చేస్తున్నారు. ఏజెంట్లను అక్కడ కూర్చొనివ్వట్లేదు. బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి ఆ పేపర్స్ అన్ని కూడా లాగేసుకుంటున్నారు. అసలు ఈ ఎన్నిక సజావుగా జరుగుతుందా, పారదర్శకంగా జరుగుతుందా? మరి రైట్, సింధూర మనం చూసాం ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిన 10 నిమిషాల్లోనే కాంగ్రెస్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్ దగ్గర స్వయంగా తన అనుచరులతో వచ్చి టీషర్ట్లు ధరించి ప్రచారం చేసిన విజువల్స్ మనకు స్పష్టంగా చేస్తే ఇది ఏందని టీ న్యూస్ ప్రశ్నించారు. టీ న్యూస్ పై కూడా దాడికి తెగబడ్డారు, మహిళలతో దాడి చేశారు. పోలీసులు పక్క నుండి అది ఏందని టీ న్యూస్ ప్రశ్నిస్తే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. పోలీసులు అసలు కాంగ్రెస్ వాళ్ళకి రక్షణగా ఉంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ చెదరగొడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. అసలు పోలింగ్ బూత్ ఎలక్షన్ జరుగుతుందా లేదా పరిస్థితి అయితే ఉద్రిక్తంగా కనపడుతుంది. పోలీసులు అయితే కాంగ్రెస్ వారికి పూర్తిగా సహకరిస్తున్నారు, కాంగ్రెస్కి మద్దతు తెలుపుతున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పోలింగ్ చీట్లు పంచుతున్న వారికి పైన కూడా దాడులకు తెగబడితే పోలీసులు అయితే ప్రేక్షక పాత్ర వహిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. సింధూర. రైట్, థ్యాంక్ యూ యాసర్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఓటర్ ఆయా కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. కుటుంబ సభ్యులతో తరలి వచ్చి ఓటు వేస్తున్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ సరళిపై నిఘా పెట్టింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయా కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. కుటుంబ సభ్యులతో తరలి వచ్చి ఓటు వేస్తున్నారు. ప్రజలంతా తమ ఓటు కోరుతున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ సరళిపై నిఘా పెట్టింది. ఉదయం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.